భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకుంది. అటల్ బిహారీ వాజ్పేయి గారికి సంబంధించిన పేరుతో జరుపుతున్నటువంటి ఆ కార్యక్రమ నిర్వహణ కోసం ఏకంగా పార్టీ కార్యాలయంలో వార్ రూమ్ ఏర్పాటు చేసింది. అంటే యుద్ధ ప్రాతిపదికన రాష్ట్రం నలుమూలలా కూడా విస్తృత కార్యక్రమాలు చేయబోతోంది. ఏదైతే ఈ నెల 11 నుండి 25 వరకు 2 దశల్లో అటల్ మోడీ సుపరిపాలన యాత్ర చేపట్టబోతున్నారు. ధర్మవరంలో స్టార్ట్ అవుతుంది. 12న అనంతపురంలో కంటిన్యూ అయ్యి కర్నూలు, నంద్యాల, కడప, రాజంపేట, తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, బాపట్ల, మచిలీపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, భీమవరం, ఏలూరులో యాత్ర. వాజ్పేయి టైంలో జరిగిన అద్భుతాలు, మోడీ టైంలో జరిగిన అద్భుతాలని ప్రొజెక్ట్ చేసుకుంటూ తీసుకొస్తారు. డిసెంబర్ 25వ తారీఖున వాజ్పేయి జయంతి సందర్భంగా అమరావతిలో సుపరిపాలన దివస్ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు. వాజ్పేయి విగ్రహావిష్కరణ కూడా చేయబోతున్నారు. చంద్రబాబు నాయుడు అలాగే కేంద్ర రాష్ట్ర మంత్రుల్ని దీనికి పిలుస్తున్నారు. కూటమి నాయకులు కూడా పాల్గొబోతున్నారు. అమరావతిలో విగ్రహం దగ్గర స్మృతివనం కూడా ఏర్పాటు చేయడానికి రెడీ అవుతున్నారు. ఇది నిన్న అధికారికంగా ప్రకటించింది. ఈ కార్యక్రమాల్ని అద్భుతంగా నిర్వహించేందుకోసం ఒక వార్ రూమ్ను కూడా ఏర్పాటు చేయడం అన్నది కీలకం. ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని టేకప్ చేసింది ఆంధ్ర బీజేపీ.